బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వేచ్ఛ ఆత్మహత్యలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేనని ఇటీవలే పేరెంట్స్కి ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు మాట ఇచ్చినట్టు తల్లి శ్రీదేవి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేసినట్లు తెలిపారు. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కు వినియోగించుకుని టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్వేచ్ఛ రాత్రి ఏదైతే నిన్న తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు జవహర్ నగర్లో. ఆ తర్వాత కారణాలు ఏంటో తెలియలేదు. ఇప్పుడు బయటకు వస్తున్న కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో జరిగినటువంటి ఏదైతే అతను పూర్ణచంద్రరావు తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, తర్వాత పెళ్లి చేసుకున్నాడని, దానికి సంబంధించిన గొడవలే కారణమవుతున్నట్లుగా తల్లిదండ్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు వాస్తవం ఏంది, అక్కడ ఉన్న అప్డేట్లు ఏంటి, మీ దగ్గర మీకు తెలిసిన విషయాలేంటి శ్రీనివాస్? ప్రేమ పేరుతో మోసపోయిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా కూడా ఒక యాంకర్, అంటే జర్నలిస్ట్ యాంకర్, సీనియర్ యాంకర్ అయినటువంటి స్వేచ్ఛ నిన్న జవహర్ నగర్ లో తన ఇంట్లో నివాసంలో ఫ్యాన్కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అంటే పెళ్లి చేసుకుంటాడని, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేసేదంటూ కూడా ఇప్పటికే ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్నటువంటి ప్రేమ వ్యవహారంలో పూర్ణచంద్రరావు పెళ్లి చేసుకుంటాడంటూ కూడా స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా పూర్ణచంద్రరావుకు అదేవిధంగా స్వేచ్ఛకు మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అంటే పూర్ణచంద్రరావు పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ కూడా ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె నిన్న జవహర్ నగర్ లోనే తన ఇంట్లో ఫ్యాన్ వేసుకుని ఆత్మహత్య కూడా పూర్ణచంద్రరావు ఏదైతే పూర్ణచంద్రరావు తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు, ఖచ్చితంగా పూర్ణచంద్రరావు కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అని శిక్షించాలి అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి. స్వేచ్ఛక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, కానీ ఖచ్చితంగా పూర్ణచంద్రరావే మోసం చేశాడు అంటూ కూడా తల్లి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పూర్ణచంద్రరావు ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉన్న పూర్ణచంద్రరావు అయితే అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే ఆ స్వేచ్ఛ సూసైడ్ ముందు అంటే నోటు కూడా రాసింది, సూసైడ్ నోటు కూడా రాసింది. ఈ నేపథ్యంలో కూడా సూసైడ్ తర్వాత కూడా ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్ణచంద్రరావు ఆర్జీ కోసం ప్రస్తుతం అయితే వెతుకుతున్నారు. సో పూర్ణచంద్రరావు దొరికింది, అంటే దొరికాక కూడా పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ స్వేచ్ఛ మృతి పట్ల వాళ్ళు జర్నలిస్టులు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమం నుండి కూడా ఈ మీడియాలో ఉంటుంది, అదేవిధంగా వివిధ రంగాల్లో కూడా పనిచేసింది. సో అందరికీ సుపరిచితురాలు కాబట్టి ఆమె మృతిని అందరూ ఖండించి ఆమె ఆత్మకు శాంతి చెప్పాలని కూడా ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రేమ వ్యవహారమే ఈ స్వేచ్ఛ మృతికి కారణం అన్నట్టు కూడా ఆత్మహత్య కారణం తెలుస్తుంది. తల్లిదండ్రులు అయితే పూర్ణచంద్రరావు ఏదైతే ప్రేమించి మోసం చేశాడో అందుకే మనసాపతో తన కూతురు ఆత్మహత్య చేస్తుంది, ఆమె కఠినంగా శిక్షించాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఆమె తల్లి శ్రీదేవి అయితే వేడుకుంటుంది. ఉన్నారు ఈ వ్యవహారంలో పూర్ణచంద్రరావుని దోషిగా చెప్తున్నారు. ఈ పూర్ణచంద్రరావు మీద అనేక ఆరోపణలు చేశారు తల్లిదండ్రులు. ఇలాగే తన క్యారెక్టర్ గురించి కూడా, అంటే పూర్ణచంద్ర క్యారెక్టర్ గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మేము చెప్పినప్పటికీ మా కూతురు అతని మాయలో పడింది, మా మాట వినలేదు అంటున్నారు. పూర్ణచంద్రరావు గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఏమైనా దానికి సంబంధించి పూర్ణచంద్రరావు సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చినాయా? సంబంధించి గతంలో అంటే తల్లిదండ్రులకు, అంటే పూర్ణచంద్ర స్వేచ్ఛ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ లవ్ అఫైర్కి సంబంధించి తల్లిదండ్రులకు తెలిసిన నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు అతని గురించి అంటే తెలుసుకున్నాక
వద్దు అతన్ని పెళ్లి చేసుకోవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యం. కానీ అతను అంటే మోసం మాయలో దింపిండు. మాయ స్వేచ్ఛని మాయలో దింపి తన కూతుర్ని మోసం చేసేదంటూ కూడా తల్లిదండ్రులు ఆయన మైకంలో కూడా పడింది. ఈ నేపథ్యంలో కూడా ఆయనే పెళ్లి చేసుకుంటానంటూ కూడా తమ కూతురు స్వేచ్ఛ అన్నది. మోసగాడు ఖచ్చితంగా అలాంటి మోసగాన్ని శిక్షించాలంటూ కూడా ఇప్పటికే స్వేచ్ఛ తల్లి శ్రీదేవి అయితే ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఖచ్చితంగా ఎవరైతే పూర్ణచంద్రరావు ఉందో పూర్ణచంద్రరావుని కఠినంగా శిక్షించాలంటూ కూడా వేడుకుంటుంది. నాన్నగారు ఎవరైతే స్వేచ్ఛల నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్ణచంద్రరావు గతంలో ఆల్రెడీ అతనికి పెళ్ళయింది, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా 3 ఏళ్ళు వెంటపడి స్వేచ్ఛని ప్రేమిస్తున్నాను వెంటపడ్డాడు. తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా భార్యకు విడాకులు ఇస్తాను అంటూ కూడా అన్న తర్వాతే నా కూతురు ఓకే చెప్పింది. తర్వాత పెళ్లి చేసుకుందామంటే అలా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. చివరికి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అతను గొడవలు పడ్డారు ఇద్దరు. అదిగాక పూర్ణచంద్రరావుకి కూడా అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కూడా స్వేచ్ఛ తండ్రి చెప్పడం కూడా మీడియాతో చెప్పడం జరిగింది. దీని గురించి ఇంతవరకు పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ప్రస్తుతం అతను భార్య పిల్లలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కానీ ఏదన్నా మాట్లాడడం జరిగిందా? పూర్ణచంద్రరావు అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఈ విషయంపై కూడా స్పందించలేదు. అయితే ఆ పూర్ణచంద్రరావుకి స్వేచ్ఛతో పాటు ఈ ఇతర అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అతనికి ఇదివరకే పెళ్ళైంది, భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ తనని పెళ్లి చేసుకుంటానంటూ కూడా మోసం చేసే తన కూతుర్ని మోసం చేసేదంటూ కూడా ఏదైతే స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ మోసం చేసుకుంటా అంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానంటూ కూడా మోసం చేశాడు. కానీ పెళ్లి చేసుకోకుండా రోజులు గడుపుతున్న నేపథ్యంలో కూడా ప్రశ్నించింది స్వేచ్ఛ. కానీ అతను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల ఆ గొడవలు కొద్దిగా తీవ్ర స్థాయికి చేరినానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఆమె మనస్తాపంతో కూడా జవహర్ నగర్ లో తన నివాసంలో ఫ్యాన్స్ వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మోసగాడు అది స్వేచ్ఛతో పాటు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి పూర్ణచంద్రరావుని కఠినంగా శిక్షించాలంటూ కూడా. ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.